హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మెక్ ఎక్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా ఈ జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. పూర్తిగా ఇంటి దగ్గర నుండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే బీపీఓగా సో ఇండియా మొత్తం జాబ్స్ అనేది తీయడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే వర్క్ ప్లేస్ టైప్ వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు అనేది వర్క్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్గా వర్క్ చేయాలన్నమాట మీరు. అలాగే ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మంత్లీ కాంపిటీషన్స్ వచ్చేసరికి మనకి 18,000 నుంచి 25,000 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 1 year అనేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీళ్ళైతే మనకి జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఎవరు చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి స్కిల్స్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, అలాగే బీపీఓ స్కిల్స్ అనేది ఉండాలి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ అనేది మీకు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, ఇంగ్లీష్ స్కిల్ అనేది. సో ప్రతి జాబ్లో కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీకైతే మస్ట్ ఫుడ్గా ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ స్కిల్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కిల్ అనేది నేర్చుకుంటే చాలా మంచిది. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది. కస్టమర్ సపోర్టు వాయిస్ అండ్ ఎసెంట్ అనేది మీకు చాలా అవసరం. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అసెస్మెంట్ అనేది చేసే విధంగా ఉండాలి. ర్యామ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్, ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా మీకు ఫుల్గా జాబ్ డిస్క్రిప్షన్లో అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ మనకి స్కిల్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ది క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్లో కూడా మీకు స్కిల్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, రాయడం రావాలి, చదవడం రావాలి మంచిగా. అలాగే అండ్ హిందీ కూడా సేమ్ అనమాట, మాట్లాడడము, చదవడము, రాయడము రావాలి. సో అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. హిందీ లాంగ్వేజ్ అనేది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అనమాట ఇది. దిస్ ఇంక్లూడింగ్స్ క్లియర్ ప్రొనౌన్షన్స్ అంటే మంచిగా చెప్పే విధంగా కూడా మీరు చూసుకోవాలి. ప్రాపర్ గ్రామర్ యూసేజ్, సో మీరు మంచిగా గ్రామర్ని యూస్ చేసే విధంగా కూడా ఉండాలి. అండ్ నో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, సో మీ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అదైతే వాడొద్దనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆర్ రీజనల్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్టీఐ ఈసీఎస్ అనమాట అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకే, వాయిస్ అండ్ ఏసెంట్ అనమాట. ది క్యాండిడేట్స్ వాయిస్ అండ్ ఏసెంట్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ వైల్ స్పీకింగ్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పడం జరిగింది. ఎవరికైతే క్యాండిడేట్స్కి మనం చెప్తామో వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి మాట్లాడే విధంగా ఉండాలి మనం. అలాగే వాళ్ళకి క్లియర్గా వినిపించే విధంగా, అలాగే క్లియర్గా ఈజీగా అండర్స్టాండింగ్ చేసే విధంగా చూసుకునే విధంగా మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దిస్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్తో మీరైతే మంచిగా కమ్యూనికేట్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే మీ యొక్క హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి.
ఫుల్గా గ్రామర్ను ఉపయోగించాలి. ప్రొనౌన్సియేషన్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా కూడా చూసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అసెస్మెంట్ అనమాట. మస్ట్ అచీవ్ వెర్సెంట్ లెవెల్ 4 ఇన్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ స్పోకెన్ స్కిల్స్. మీకైతే ఏదైతే వెర్సెంట్ లెవెల్ 4 ఉందో అదైతే మీకు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. స్పోకెన్ స్కిల్స్ కూడా మీకు మంచిగా స్ట్రాంగ్గా ఉండే విధంగా కూడా చూసుకునే విధంగా చూసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా దేనికి అప్లై చేసిన వాళ్ళు. ఇది మొత్తం అంతా కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వాయిస్ అండ్ ఎసెంట్, అలాగే అసెస్మెంట్. ఇది జాబ్ ఉన్న ప్రొఫైల్ యొక్క మీరు చేయవలసిన బాధ్యత. ఓకేనా. ఇప్పుడు ఎడ్యుకేషన్ తెలుసుకుంటే ది క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్ showcasing a brand knowledge base and the ability to handle diverse customer issues అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే డైరెక్ట్గా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అలాగే బ్రాండ్ నాలెడ్జ్ అంటే మీకు ఖచ్చితంగా హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలి. సో హ్యాండిల్ డైవర్స్ కస్టమర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి ఓపెన్ టు ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ విత్ అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ బీపీఓ. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ యొక్క జాబ్కి. సో అలాగే మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆర్ ఎనీ కస్టమర్ సపోర్ట్ రోల్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే కస్టమర్ సపోర్ట్ రోల్కి ఎక్స్పీరియన్స్ అంటే అప్లై చేస్తున్నారో అటువంటి వారైతే మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీకు శాలరీ వచ్చేసరికి మీకు ఇక్కడ ది పొజిషన్ ఆఫర్స్ ఏ కాంపిటేటివ్ శాలరీ 20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది పర్ మంత్. రిఫ్లెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ స్కిల్డ్ కమ్యూనికేటర్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ రోల్స్. కస్టమర్ సపోర్ట్ రోల్కి మీకైతే 20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్ వచ్చేసరికి వర్క్ అవర్స్ అనమాట. ఫర్ ఫీమేల్స్ అయితే మీకు ది షిఫ్ట్ ఈజ్ ఏ డే షిఫ్ట్ దట్ ఎక్స్టెండెడ్ 9 PM టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ కన్వర్సెన్స్. అంటే డే షిఫ్ట్ ఉంటుందన్నమాట మీకైతే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అనమాట. 9 PM వరకు కూడా ఉంటుంది వర్క్. అదే మేల్స్ అయితే రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎన్ష్యూరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట మీకైతే షిఫ్ట్ గురించి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. కస్టమర్ సపోర్ట్గా మీరైతే చేయాలన్నమాట. ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు రీసాల్వ్ ఇష్యూస్ అండ్ క్వారీస్ టు లెవెల్ టు రేట్ కస్టమర్ వాయిస్ ఫోన్ కాల్స్ కావచ్చు. అలాగే లిజనింగ్ టు కస్టమర్ కాన్ఫరెన్స్, అలాగే ప్రొవైడింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ ఏ స్టేట్ ఫ్యాక్టర్. అలాగే రిజల్యూషన్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసరికి మినిమం మీకు ల్యాప్టాప్ అనేది 6 GB లేదా 8 GB ఉండాలి ర్యామ్ అనేది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ 10 అయి ఉండాలి అన్నమాట. స్టోరేజ్ వచ్చేసరికి 128 GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చేసరికి 100 MBps స్పీడ్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో అదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ వస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా పేజీ వస్తుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది డాక్యుమెంట్ రూపంలో కానీ PDF రూపంలో కానీ అప్లోడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీ యొక్క ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్,
కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈమెయిల్, అలాగే అడ్రస్, అలాగే కంట్రీ, అలాగే స్టేట్, సిటీ, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ చేయండి. దానికి కంపెనీ నేమ్, జాబ్ టైటిల్, డ్యూరేషన్, ఎంత వర్క్ చేశారనేది ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐ కరెంట్లీ వర్క్ హియర్ అనేది క్లిక్ చేసి మీరు సిటీసీ అనేది కూడా మెన్షన్ చేయండి. అలాగే మీ యొక్క రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. అలాగే డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీకు ల్యాప్టాప్ ఉంటే ఎస్ అనే దానిపైన క్లిక్ చేసి అలాగే మీరు మీ యొక్క జెండర్ని ఎంచుకోండి, మేలా ఫీమేలా అనేది. సో మెయిల్ అని టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంది కదా, సబ్మిట్ అప్లికేషన్ అని దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.